అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మూడు ముళ్ళు. కథను చివరి వరకు విని నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వటం మర్చిపోకండి. మీరిచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు మరెన్నో మంచి మంచి కథలను మీకు వినిపించటానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదామా? కావ్య ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి తన దినచర్యను ప్రారంభించింది. మనసులోని శూన్యాన్ని పోగొట్టుకోవటానికి తనకు మాత్రమే వినిపించే స్వరంతో పాటను హమ్ చేస్తుంది. ప్రశాంతంగా పాటను ఆస్వాదిస్తుంది. అంతలోనే హాల్లో నుంచి తన అత్తగారు లలిత, "ఈరోజు నువ్వేం చేస్తున్నావు టిఫిన్ కోసం? టిఫిన్ రెడీ అయ్యిందా?" అని అడిగింది. "అత్తయ్య గారు, నిన్న రాత్రి మీరు చెప్పినట్లుగానే ఈరోజు నేను టిఫిన్లోకి పూరి కుర్మా చేశాను" అంటూ టేబుల్ మీద అన్నీ సర్ది అత్తగారికి టిఫిన్ వడ్డించింది శ్రావ్య. టిఫిన్ చేస్తూనే లలిత గారు, "నేను ఈరోజు బయటకు వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనానికి నువ్వేదైనా వండుకొని తిను. నా కోసం వంట చేయకు. నేను బయటే తిని వస్తాను" అని చెప్పింది. "సరే అత్తయ్య గారు" అంటూ అత్తగారు తిన్న ప్లేటును తీసివేసి సింక్లో వేసి తను కూడా టిఫిన్ చేయటానికి కూర్చుంది. అలా సగం పూరి తిందో లేదో వెంటనే అత్తగారు తన చెల్లెల్ని ఇంట్లోకి రమ్మని స్వాగతిస్తూ ఉన్న శబ్దం విని గబగబా లేచింది. వంటగదిలోనికి వెళ్ళిపోయింది శ్రావ్య. ఎందుకంటే అత్తగారి చెల్లెలు కవిత అంటే శ్రావ్యకి చాలా భయం. ఎప్పుడు వస్తుందా అని భయపడే తుఫాను ఈరోజు వచ్చేసింది. భగవంతుడా, ఈవిడ ఇండియాకి ఎప్పుడొచ్చింది అనుకుంటూ భయపడుతూ వంటగదిలోనే ఒక మూలను నుంచుని టిఫిన్ తింటుంది శ్రావ్య. అలా టిఫిన్ చేస్తూ ఉండగానే హాల్లో నుంచి తన అత్తగారు, ఆవిడ చెల్లెలు గారు మాట్లాడుకుంటున్న మాటలు శ్రావ్య చెవుల్లో పడ్డాయి. "నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఆ శ్రావ్యని ఇంట్లోనే పెట్టుకుని పోషిస్తున్నావా? ఆ పిల్లని మెడపట్టుకుని బయటికి గంటకుండా ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నావు?" అనగానే లలిత గారు, "ఏం చేయమంటావు? మా ఆయన ఈ అనాథని తీసుకొచ్చి నా కొడుకు మెడకి కట్టాడు. పెళ్లి జరిగిపోయాక ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి ఎలా గెంటేస్తాను? నాకు జీతం లేకుండా పని మనిషి దొరికింది. అందుకే ఊరుకుంటున్నాను. ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయారు. పవన్ ఉదయం ఆఫీస్కి వెళ్తే ఏ రాత్రికో వస్తాడు. ఇంట్లో ఒక్కదాన్నే బిక్కుబిక్కుమని ఉండాల్సి వస్తుంది. కనీసం నా అవసరాలన్నీ చూడటానికి ఫుల్ టైం పని మనిషిలా అన్నా పనిచేస్తుంది ఆ శ్రావ్య. అందుకే ఇంట్లో నుంచి గెంటేయకుండా తనని ఇంట్లోనే ఉంచుకుంటున్నాను" అని చెప్పారు అత్తగారు. ఆ మాటలు వినగానే శ్రావ్యకి ఒక్కసారిగా గుండె జల్లుమంది. అత్తగారికి మెల్లమెల్లగా తన మీద ప్రేమ కలిగిందని, తనని ద్వేషించటం మానేసిందని, అర్థం చేసుకోవటం మొదలుపెట్టిందని మనసులోనే ఆనందపడుతూ ఉంది శ్రావ్య ఇప్పటి వరకు. అలాంటిది ఆ క్షణంలో అత్తగారి ముసుగు పూర్తిగా తొలగిపోయింది. అత్తగారి నోటి నుంచి వస్తున్న ప్రతి మాటను విన్న శ్రావ్యకు తన గుండె ఒక్కసారిగా 100 ముక్కలైపోయినట్లు అయ్యింది. "మామయ్య గారు ఎవ్వరికీ ఇష్టం లేదని తెలిసినా కూడా నాకు ఈ పెళ్లి చేసి చనిపోయారు. ఇప్పుడు పవన్కి నేనంటే ఇష్టం లేదు. తను నాతో ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మనస్ఫూర్తిగా నన్ను భార్యగా ఇంకా అంగీకరించనే లేదు. ఉదయాన్నే యాంత్రికంగా ఆఫీస్కి వెళ్ళటం, రాత్రికి తిరిగి రావటం, అంతే తప్ప తనని ఒక్కసారి కూడా ప్రేమగా పలకరించలేదు తన భర్త. సరే చూద్దాం, సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కాలం గడిచే కొద్దీ పవన్ నన్ను ఇష్టపడతాడేమో, తన భార్యగా నాకు స్థానం ఇస్తాడేమో అని అనుకుంటూ కాలం గడుపుతూ వచ్చింది శ్రావ్య. లలిత గారు శ్రావ్య అంటూ పిలిచిన పిలుపుకి ఆలోచనలకు అంతరాయం కలిగింది. గబగబా కళ్ళు తుడుచుకుంటూ హాల్లోనికి వెళ్ళి వారి ముందు నిలబడింది. "వచ్చావా అమ్మా మహారాణి? నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. మా పవన్కి నువ్వంటే ఇష్టం లేదని తెలిసి కూడా ఇంకా ఇంట్లోనే పడుంటున్నావా? బయటికి పోయి నీ దారి నువ్వు చూసుకోవచ్చు కదా" అంటూ కవిత శ్రావ్య జుట్టు పట్టుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది. కవిత గారు శ్రావ్యను అలా జుట్టు పట్టుకుని కొట్టడం ఇదేమీ కొత్త కాదు. ఎప్పుడూ ఈ తంతు మామూలుగానే జరుగుతూ ఉంటుంది. అయినా సరే ఈసారి ఎందుకో లలిత గారు కవితను వదలమని, అన్ని దెబ్బలు కొడితే ఆ పిల్ల చచ్చూరుకుంటుందని, "వదులు" అని బలవంతంగా కవిత చేతుల్లో నుంచి శ్రావ్యను విడిపించింది. "శ్రావ్య, నువ్వు గదిలోనికి వెళ్ళు" అంటూ లలిత గారు శ్రావ్యని గదిలోనికి పంపించేశారు. ఆ తర్వాత కవితతో, "కవిత,
నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు నువ్వు ఆ పిల్లను ఆ రకంగా కొడుతున్నావు? పొరపాటున అది చస్తే పోలీస్ కేసులు మన మెడకు చుట్టుకుంటాయి. కర్ర విరక్కుండా, పాము చావకుండా ఈ సమస్య నుంచి బయటపడాలి. ఇప్పుడు తన వల్ల మనకు ఎలాంటి నష్టమూ లేదు. నోరెత్తకుండా ఇంటెడు చాకిరీ చేస్తుంది. తన ఇంట్లో ఉండటం వల్ల మనకే లాభం. పని మనిషి ఖర్చులు కూడా మిగులుతాయి అని చెప్పసాగారు లలిత గారు. నువ్వు పని మనిషికయ్యే ఖర్చులు మిగులుతాయి అని చూస్తున్నావు. నేను పవన్ కోసం ఒక మంచి సంబంధం చూశాను. ఆ అమ్మాయి ఒక వ్యాపారవేత్తకి ఒక్కగానొక్క కూతురు. ఆ వ్యాపారవేత్త ఈ నగరంలోనే పేరు ప్రసిద్ధులు చెందినవాడు. అతని ఒక్కగానొక్క కూతురు చిన్నప్పటి నుంచి అమెరికాలోనే చదువుకుంటుందట. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఇద్దరినీ మళ్ళీ అమెరికా పంపించాలని చూస్తున్నారట. మన పవన్కి గాని ఈ పెళ్లి చేశామంటే హాయిగా అమెరికా వెళ్ళి సెటిల్ అవుతాడు వాడు. ఈ దరిద్రపు కొట్టు దాని పీడ వదులుతుంది. మన పవన్కి పెళ్ళైనట్లు వాళ్ళెవ్వరికీ తెలియదు. మనం ఎలాగోలాగా ఈ శ్రావ్య చేత విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టించుకుని దాన్ని ఇంట్లో నుంచి గెంటేయాలి. అప్పుడు మనం పవన్కి మళ్ళీ పెళ్లి చేయటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు కవిత గారు లలిత గారితో. కవిత గారి నోటి నుంచి వస్తున్న ప్రతి మాటను లలిత గారు శ్రద్ధగా మౌనంగా వింటూ ఉండిపోయారు. శ్రావ్య గదిలోనికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. తన అమ్మా నాన్నలు చనిపోయిన రోజు తన తాతయ్య తన చేయి పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ రోజు శ్రావ్య ఆ ఇంట్లో అడుగు పెట్టడం లలిత గారికి అస్సలు ఇష్టం లేదు. శ్రావ్య తాతగారు చనిపోయాక లలిత గారు శ్రావ్యని ఇంట్లో నుంచి పంపించటానికి చాలా ప్రయత్నాలు చేశారు. అలా ప్రయత్నిస్తున్నప్పుడు శ్రావ్య మామయ్య లలిత గారికి అడ్డు చెప్పి శ్రావ్యని ఇంట్లోనే ఉండేలా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రావ్యని పవన్కిచ్చి పెళ్లి చేసి మామయ్య కూడా మరణించారు. ఇప్పుడు ఆ ఇంట్లో తనని ఆదరించేవారు, అభిమానించేవారు ఎవ్వరూ లేరని శ్రావ్యకి పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో నా ఉనికికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ లోకంలో నన్నుగా ప్రేమించే ఒక్క మనిషి కూడా లేడు. ఇప్పుడు నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఏడుస్తూ నిద్రలోనికి జారుకుంది. రాత్రి సుమారు 10 గంటలవుతుంది. అప్పుడు శ్రావ్య గది తలుపులు ఎవరో తట్టినట్లుగా అనిపించింది. ఆ అలికిడికి శ్రావ్య లేచి వెళ్ళి తలుపు తీసి చూసింది. ఎదురుగా కవిత గారు, లలిత గారు నుంచుని ఉన్నారు. కవిత గారు శ్రావ్య జుట్టు పట్టుకుని ఈ విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టు. మర్యాదగా సంతకం పెడితే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కావాలంటే నువ్వు ఈ సంతకాలు పెట్టాక కూడా ఈ ఇంట్లోనే ఇలాగే పని చేసుకుంటూ బ్రతకొచ్చు. లేదంటే బయటకు వెళ్ళి నీ బ్రతుకు నువ్వు బ్రతకవచ్చు. అలా కాదు అని సంతకాలు పెట్టనని మొండికేస్తే ఇప్పుడే నా చేతుల్లో చస్తావు అంటూ బెదిరించారు. ఎంత బలవంతం చేసినా శ్రావ్య సంతకం పెట్టడానికి నిరాకరించింది. కవిత గారు శ్రావ్యని బాగా కొట్టారు. ఆ ఇంటికి దూరంలో ఒక పాడుబడిపోయిన పాత ఇల్లు వారిదే ఉంది. శ్రావ్యని అక్కడికి లాక్కెళ్ళి ఆ ఇంట్లో పడేసి తలుపులేశారు. తెల్లవారేసరికి దానికి తిక్క కుదిరి అదే సంతకం పెడుతుంది. లేకపోతే ఈ రాత్రికి ఆ చీకటి గదిలో భయంతో చస్తుంది అంటూ తలుపులు వేసి అక్కడి నుంచి వచ్చేశారు కవిత గారు మరియు లలిత గారు. మధ్యరాత్రికి మెలకువ వచ్చి తను కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టుపక్కలంతా చీకటిగా ఉంది. తను ఎక్కడుందో తనకే అర్థం కావటం లేదు. అది ఒక స్టోర్ రూమ్లా ఉంది. ఎటు నుంచి కూడా వెలుతురు కనిపించటం లేదు. తను ఆ రూంలోకి ఎలా వచ్చిందో కూడా అర్థం కావటం లేదు శ్రావ్యకి. కవిత గారు కొట్టిన దెబ్బలకు శ్రావ్య స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడే కవిత గారు తనని తీసుకొచ్చి ఆ పాడుబడిన ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు. శ్రావ్య మెల్లగా లేచి ఆ గదిలో నుంచి బయటకు రావటానికి ప్రయత్నిస్తుంది. తలుపు ఎక్కడుందో తెలుసుకోవటానికి తనకు చాలా సమయం పట్టింది. ఆమెకి బయటకు ఎలా వెళ్లాలో తెలియటం లేదు. మనస్సులో వేరే ఆలోచనలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఎటు వెళ్తుందో తనకే తెలియక అలా నడుస్తూనే ఉంది. ఎలాగైతేనేం ఆ గది నుంచి బయటపడగలిగింది శ్రావ్య. బయటకొచ్చి 4 అడుగులు వేసిందో లేదో అక్కడే బాగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో 2 తోడేళ్ల లాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళిద్దరూ శ్రావ్యను ఒంటరిగా చూడగానే వేటాడటానికి తన దగ్గరకు వచ్చారు. శ్రావ్య వాళ్ళిద్దరినీ తప్పించుకోవటానికి చాలా ప్రయత్నించింది. ఆ పెనుగులాటలో ఆమెకు చాలా గాయాలయ్యాయి. ఎలాగైతేనేం అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తటం మొదలుపెట్టింది. చాలా దూరం పరిగెత్తాక ఒక చిన్న హోటల్ ముందు కుప్పకూలిపోయినట్లుగా పడిపోయింది శ్రావ్య. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఇలా జరిగిపోయింది.
ఆ శబ్దం విని షాపులో నుంచి ఇద్దరు వ్యక్తులు బయటికి వచ్చారు. స్పృహ తప్పి పడిపోయిన శ్రావ్యని నీళ్లు జల్లి లేపారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు వాళ్ళిద్దరూ. అలా అడగగానే నా పేరు శ్రావ్య అని చెప్పి మళ్ళీ స్పృహ తప్పిపోయింది శ్రావ్య. వాళ్ళిద్దరూ శ్రావ్యని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లోనే అడ్మిట్ చేసి డాక్టర్ కోసం చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. ఒంటి మీద ఉన్న గాయాలతో స్పృహ లేకుండా ఉన్న శ్రావ్యని చూసిన డాక్టర్ ఏం జరిగిందని అడిగారు. ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఆ తర్వాతే ట్రీట్మెంట్ చేస్తాను అని అన్నారు. వాళ్ళిద్దరూ డాక్టర్ ముందు చేతులు జోడించి, ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు, ప్రమాదంలో ఉంటే తీసుకువచ్చాం, మీరు పోలీసులకు చెప్పకండి, ట్రీట్మెంట్ చేయండి అంటూ అడిగారు వాళ్ళిద్దరూ. వెంటనే డాక్టర్ గారు వాళ్ళు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని శ్రావ్యకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. 2 రోజులు హాస్పిటల్లోనే ఉంచారు. 2 రోజుల తరువాత కొంచెం కోలుకున్నాక శ్రావ్యని ఆ ఇద్దరు ఆ రాత్రి ఏం జరిగింది, అసలు ఎవరు నువ్వు, నీ కోసం ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదు అని అడిగారు శ్రావ్యని. శ్రావ్య జరిగిందంతా చెప్పింది. అప్పుడు విజయ్, ఈరోజు డాక్టర్ నిన్ను డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు, మరి మీరు ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు. ఎక్కడికో ఒక చోటుకు వెళ్తాను, కానీ ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియటం లేదు అని చెప్పింది శ్రావ్య. శ్రావ్య తన గతమంతటి గురించి చెప్పిన తరువాత విజయ్కి శ్రావ్య మీద జాలి కలిగింది. అప్పుడు విజయ్ శ్రావ్యను ఒంటరిగా పంపించటానికి ఇష్టం లేదు అని చెప్పాడు. మా ఇల్లు ఆ షాపు వెనకాలే ఉంది. ఇంట్లో మా అమ్మ, నేను, మా తమ్ముడు, చెల్లి ఉంటున్నాం. ఇల్లు చిన్నదే, కానీ కొద్ది రోజులు మీరు ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుని మా ఇంట్లోనే ఉండండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు విజయ్. అప్పుడు శ్రావ్య ఆ ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పింది. మీరు నాకు చాలా సహాయం చేశారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక విజయ్ తన తల్లిని, చెల్లిని పరిచయం చేశాడు. ఇదిగో మంచంలో ఉన్న ఈవిడే మా అమ్మ, చాలా కాలంగా అలా మంచానికే పరిమితమై ఉంది. మా అమ్మని కనిపెట్టి చూసుకోవటానికి మా చెల్లి కాలేజీ చదువు కూడా మానేసింది. నేను ఈ హోటల్ చూసుకుంటున్నాను, నా తమ్ముడు నాకు సహాయంగా ఉంటున్నాడు. మీరు స్నానం చేసి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీరు ఈ ఇంట్లో మీకు నచ్చినట్లుగా ఉండొచ్చు, ఏ విధమైన మొహమాటము పడొద్దు అని చెప్పి హోటల్లోనికి వెళ్ళిపోయాడు విజయ్. విజయ్ తన పనిలో తాను నిమగ్నమైపోయి హోటల్కి కావలసిన సామాన్లన్నీ చూసుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత ఇంత ఆదరణమైన మాటలు వినిపించటం శ్రావ్య మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించాయి. శ్రావ్య చాలా తక్కువ కాలంలోనే ఆ ఇంట్లో వారందరితో కలిసిపోయింది. విజయ్ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ విజయ్కి హోటల్లో కూడా సహాయం చేస్తూ ఉండేది శ్రావ్య. విజయ్ చెల్లిని, తమ్ముణ్ణి కాలేజీకి వెళ్ళి చదువుకోమని ప్రోత్సహించింది. శ్రావ్య గబగబా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి విజయ్ తమ్ముణ్ణి, చెల్లిని కాలేజీకి పంపించి తన తల్లికి స్నానం చేయించి భోజనం తినిపించి హోటల్కి వచ్చేసేది. హోటల్లో పనులన్నీ చకచకా చేసేసేది. శ్రావ్య విజయ్కి హోటల్ పనుల్లో చాలా సహాయంగా ఉండేది. విజయ్కి కూడా విశ్రాంతి కల్పించేది. అలా ఇంటి పనులన్నీ చూసుకుంటూ హోటల్ పనుల్లో కూడా వర్క్ షేర్ చేసుకుంటూ ఎంతగానో సహాయంగా ఉంటున్న శ్రావ్యకి విజయ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు శ్రావ్య భావోద్వేగానికి లోనై, ఈరోజు మీరు నాకు అండగా నిలబడకపోతే నా ఈ పరిస్థితి ఎలా ఉండేదో, ఆ రాత్రి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నాకు మీరు ఆశ్రయం కలిగించారు, నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పింది. మెల్లగా విజయ్ చెల్లి, తమ్ముడు కాలేజీ చదువులు పూర్తి చేశారు. హోటల్ కూడా బ్యాంక్ లోన్ తీసుకుని ఒక పెద్ద హోటల్ స్టార్ట్ చేశారు. హోటల్ కూడా చాలా బాగా నడుస్తుంది. విజయ్ తన తల్లికి మంచి వైద్యం అందించటంతో ఆవిడ మెల్లగా లేచి తన పనులు తను చేసుకోగలుగుతున్నారు. చూస్తూ ఉండగానే 3 ఏళ్ల సమయం గడిచిపోయింది. విజయ్ మరియు శ్రావ్య నడిపిస్తున్న హోటల్కి మంచి పేరు వచ్చింది. దగ్గరలోనే ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వారి ఆఫీసుల్లో జరిగే పార్టీలకి ఇక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు. అలాగే ఒకరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పార్టీ జరగటంతో హోటల్కి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. విజయ్, శ్రావ్య ఉదయాన్నే పని చేయటం మొదలుపెట్టారు. ఆర్డర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేశారు. ఖచ్చితంగా సమయం 12 కంటే ముందుగానే ఆఫీస్కు చేరుకున్నారు విజయ్ మరియు శ్రావ్య. ఆఫీస్ మేనేజ్మెంట్ వాళ్ళు శ్రావ్య మరియు విజయ్కి ఇంకొక ½ అన్ అవర్లో లంచ్ స్టార్ట్ అవుతుంది, మీరు డైనింగ్ ఏరియాలో ఫుడ్ ఐటమ్స్ అన్నీ సర్ది పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి డైనింగ్ ఏరియా చూపించారు.
విజయ్ ఇంకా శ్రావ్య వారు తయారు చేసుకువచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ బయటకు తీసి అక్కడ అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శ్రావ్య తన పనిలో నిమగ్నమైపోయి ఏకాగ్రతతో తన పనులన్నీ చూసుకుంటూ ఉంది. అప్పుడే పవన్ అక్కడ శ్రావ్యను చూసి ఆశ్చర్యపోయాడు. లంచ్ అయిన తరువాత అక్కడి నుంచి బయలుదేరబోతున్న శ్రావ్యతో పవన్ దగ్గరకు వచ్చి, శ్రావ్య, ఇన్ని రోజులు ఏమైపోయావు? ఎక్కడున్నావు? నేను నీతో మాట్లాడాలి అని అడిగాడు. నీతో మాట్లాడటానికి నాకు ఏమీ మిగలలేదు అంటూ శ్రావ్య అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. పవన్ వెంటనే శ్రావ్య మీద లేనిపోని ప్రేమను నటిస్తూ, శ్రావ్య, ఇన్ని రోజులు ఏమైపోయావు? నీకోసం మేమంతా ఎంత వెతికామో తెలుసా? నువ్వు వెంటనే నాతో పాటు వచ్చే అని అడిగాడు. శ్రావ్యకి పవన్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. పవన్ శ్రావ్యని చాలాసేపు బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ శ్రావ్య నుంచి ఎలాంటి సమాధానం రావటం లేదు. అలా సమాధానం రాకపోవటంతో పవన్ కోపంతో, నువ్వు నా భార్యవి, నేను నిన్ను తాళి కట్టి పెళ్లి చేసుకున్నాను. నేను కట్టిన తాళి నీ మెడలోనే ఉంది. నువ్వు నాతో గనక మర్యాదగా రాకపోతే నిన్ను నా వెంట వీడ్చుకు వెళ్లే హక్కు నాకుంది. మర్యాదగా నాతో రా అన్నాడు. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా మంచిగా మాట్లాడుతున్న పవన్ ఒక్కసారిగా తన ఉగ్రరూపాన్ని చూపించగానే శ్రావ్య షాక్ అయిపోయింది. వెంటనే పవన్ కోపంగా శ్రావ్యతో, నువ్వు నాతో పాటు ఎలా రావో నేను చూస్తాను. ఇది ఆఫీస్ కాబట్టి బ్రతికిపోయావు అంటూ తన కొలీగ్స్ అటువైపు రావటం చూసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పవన్. పవన్ ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళాక లలిత గారితో జరిగిన విషయం అంతా చెప్పాడు. ఈరోజు ఆఫీస్లో శ్రావ్యను చూసిన విషయం అంతా చెప్పాడు. వెంటనే లలిత గారు, దాన్ని అలా ఎలా వదిలేసి వచ్చావు? శ్రావ్యని ఇంటికి తీసుకురావాల్సింది. తనతో మనకి ఇప్పుడు ఎంతో అవసరం ఉంది. నేను చూస్తే ఇలా కాళ్ళు చేతులు పడిపోయి మంచానికే పరిమితమయ్యాను. నాకు సేవలు చేయటానికి ఇప్పుడు మనిషి కావాలి. ఆ కవిత ఆ రోజు నేను ఎంత చెప్పినా వినకుండా ఆ శ్రావ్యని ఇంట్లో నుంచి బయటకు గంటేసింది. ఇప్పుడు కవిత హాయిగా తన పని తను చేసుకుంటుంది. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మన వైపు కాస్త కూడా తొంగి చూడటం లేదు. అమెరికా సంబంధం అది ఇది అని మనకు లేనిపోని ఆశలు లేపిపెట్టింది. తీరా చూస్తే నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని వాళ్ళు పిల్లనివ్వకుండా నిరాకరించారు. మన సంగతి తెలిసిన ఎవ్వరూ నీకు పిల్లనివ్వటానికి ముందుకు రావటం లేదు. ఆ రోజు ఆ కవిత మాటలు విని ఉండకపోతే ఆ శ్రావ్య మనకి సేవలు చేస్తూ మన ఇంట్లోనే పడుండేది. ఇప్పుడు అది కనిపించింది అంటున్నావు కాబట్టి ఎలా అయినా నువ్వు గొడవ చేసైనా 4 దెబ్బలు కొట్టైనా ఇంటికి తీసుకురా అని చెప్పింది తల్లి పవన్తో. తల్లి చెప్పిన మాటల గురించి రాత్రంతా ఆలోచించాడు పవన్. ఫ్రెండ్స్కి ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ని ఒక 10 మందిని పోగు చేసుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే హోటల్ దగ్గరికి వెళ్ళాడు పవన్. అక్కడ చాలా పెద్ద గొడవ చేశాడు. రాను రాను గొడవ పెద్దదవ్వటంతో శ్రావ్య బయటకు రాక తప్పలేదు. శ్రావ్య బయటకు వచ్చి పవన్తో, నన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేసి 3 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నానో, బ్రతికున్నానో, చచ్చిపోయానో, నేను ఏమైపోయానో ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. ఆ రోజు నీకు మళ్ళీ పెళ్లి చేయటానికి నా అడ్డు తప్పించటం కోసం నన్ను చాలా హింసలు పెట్టారు. నన్ను చంపివేయటానికి కూడా వెనకాడలేదు. కానీ ఇప్పుడు ఏ హక్కుతో నన్ను రమ్మని పిలుస్తున్నావు? మీకు కాస్తైనా సిగ్గుండాలి. మన పెళ్ళైన మొదటి రోజు నుంచి ఏ రోజు నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ రోజు నాకు భార్యగా గౌరవం కానీ ప్రేమను కానీ ఇవ్వలేదు. అసలు నన్ను మనిషిగానే చూడలేదు. ఈరోజు ఎలాగోలా నా కాళ్ళ మీద నేను నిలబడి ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నాను. ఈ ప్రశాంతతను కూడా చెడగొట్టడానికి చూస్తున్నావా? భర్త అనేవాడు లేకుండానే 3 ఏళ్ళు గడిచిపోయింది నా జీవితంలో. ఇంకా నీతో నాకు అవసరం లేదు. నేను తిరిగి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో పని మనిషిలా మీకు చాకిరీ చేస్తూ పడుండాలి అని అనుకోవటం లేదు. నా ఆత్మవిశ్వాసాన్ని అభిమానాన్ని దెబ్బకొట్టిన మీ కాళ్ళ దగ్గరకు మళ్ళీ జీవోత్సవంలా బ్రతకలేను. నీకు కాస్తైనా సిగ్గు, శరం, మానం, అభిమానం అలాంటివేవైనా ఉంటే నా జోలికి మళ్ళీ రాకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది శ్రావ్య. శ్రావ్య మాటలకి పవన్ కోపంతో శ్రావ్యను లాగిపెట్టి కొట్టాడు. పవన్ శ్రావ్య మీద చెయ్యెత్తటంతో విజయ్ గబగబా అడ్డొచ్చాడు. విజయ్కి పవన్కి మధ్యలో అప్పుడు చాలా పెద్ద గొడవ జరుగుతుంది. పవన్ స్నేహితులు విజయ్ని బాగా కొట్టి శ్రావ్యను జుట్టు పట్టుకుని అక్కడి నుంచి వీడ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు శ్రావ్య కోపంతో పవన్ని ఒక్క తోపు తోసింది. నువ్వు కట్టిన ఈ తాళి నా మెడలో ఉండటం వల్లే కదా
నువ్వు నా మీద అధికారం చలాయించటానికి చూస్తున్నావు? నేను నీతో పాటు ఒక్క క్షణం కూడా కలిసి జీవించాలి అని అనుకోవటం లేదు. నీ కాళ్ళ దగ్గర ఒక కుక్కలా పడుండటానికి ఇక మీదట నా ఆత్మాభిమానం ఒప్పుకోదు. నువ్వు నిజంగా మారి నా విలువ తెలుసుకుని నన్ను నీతో పాటు తీసుకువెళ్ళటానికి వచ్చావంటే నేనెంతో సంతోషంగా మన బంధానికి విలువిచ్చి గౌరవం ఇచ్చి నీతో పాటు వచ్చేదాన్ని. కానీ నీలో ఏమాత్రం మార్పు రాలేదని, ఏదో ఆశించి నువ్వు నా కోసమే వచ్చావని నీ మాటలు శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. ఆ రోజు నాకు ఆశ్రయం ఇచ్చిన మావయ్య మాటలకు తల వంచి నీ చేత మెడలో ఈ 3 ముళ్ళు వేయించుకున్నాను. ఈరోజు నా మీద ప్రేమ కానీ గౌరవం కానీ లేని నీకు నా జీవితంలో తిరిగి స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ తన మెడలో ఉన్న తాళిని తెంచేసి పవన్ మొహం మీద విసిరి కొట్టింది శ్రావ్య. అయినా సరే పవన్ శ్రావ్యని దౌర్జన్యంగా ఈడ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అడ్డుగా వచ్చిన విజయ్ను కూడా కొట్టాడు. పవన్ రాక్షసంగా ప్రవర్తించటం మొదలు పెట్టాడు. అప్పుడు పవన్ శ్రావ్యని ఈడ్చుకు వెళ్లి కారెక్కించబోతూ ఉంటే విజయ్ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు విజయ్ తల్లి జానకమ్మ విజయ్తో ఈ తాళిని శ్రావ్య మెడలో కట్టమని విజయ్ చేతికిచ్చింది. అప్పుడు విజయ్ పవన్ని పక్కకు తోసి వెంటనే ఆ తాళి తీసుకువెళ్లి శ్రావ్య మెడలో కట్టాడు. అక్కడ ఏం జరుగుతుందో శ్రావ్యకి అర్థమయ్యే లోపే విజయ్ శ్రావ్య మెడలో 3 ముళ్ళు వేశాడు. వెంటనే విజయ్ తల్లి జానకమ్మ గారు పవన్ని లాగిపెట్టి కొట్టింది. ఇప్పుడు ఈ శ్రావ్య నా ఇంటి కోడలు, నా కొడుకుకు భార్య. తన ఒంటి మీద నీ చేయి పడితే నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. నీతో శ్రావ్యకున్న బంధం ఇంతకు ముందే తెగిపోయింది. ఇంకెప్పుడు జీవితంలో మా కోడలి జోలికి రావటానికి ప్రయత్నించొద్దు. ఏ రోజైతే కట్టుకున్న భార్యని భార్యగానే చూడకుండా హింసించి ఇంట్లో నుంచి బయటకు గెంటేశావో ఆ రోజే మీ ఇద్దరి బంధం తెగిపోయింది. ఇంకా నువ్వు భర్తవి అంటూ తన మీద అజమాయిషీ చేయటానికి ప్రయత్నించకు. బంధానికి విలువిచ్చేవాడే భర్త అవుతాడు. కానీ అవసరాల కోసం బంధాన్ని వాడుకునేవాడు ఎప్పటికీ భర్త కాలేడు. నువ్వు నీ జీవితంలో ఇంకెప్పుడైనా మా కోడలి వైపు కన్నెత్తి చూడాలని ప్రయత్నిస్తే నేను నీకు ఎలాంటి గుణపాఠం చెప్తానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు అంటూ జానకమ్మ గారు పోలీసులకు ఫోన్ చేయబోయారు. వెంటనే పవన్ తన స్నేహితులు అక్కడి నుంచి భయంతో బయలుదేరి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం గాలివాన కురిసి ఆగిపోయినట్లుగా నిమ్మలించింది. ఏం జరుగుతుందో తెలియలేదు. తన ప్రమేయం లేకుండా అక్కడ జరిగిపోయిన విషయాలన్నీ ఎలా జరుగుతున్నాయో అర్థం కాక నిశ్చేష్టురాలై చూస్తూ నిలబడిపోయింది శ్రావ్య. వెంటనే జానకమ్మ గారు శ్రావ్య దగ్గరకు తీసుకుని, అమ్మా శ్రావ్య, నన్ను క్షమించమ్మా. నీ అభిప్రాయంతో పని లేకుండా నేను ఈ పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నిన్ను ఎలా విడిపించాలో నాకు అర్థం కావలేదు. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు అంటూ శ్రావ్య ముందు చేతులు జోడించారు. అప్పుడు వెంటనే విజయ్ శ్రావ్య దగ్గరకు వచ్చి, శ్రావ్య, నీ అనుమతి తీసుకోకుండానే నీ మెడలో నేను తాళి కట్టాను. నేను ఎప్పటినుంచో నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ విషయం నేను నీతో చెప్పటానికి భయపడ్డాను. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, నువ్వు ఇంకా నా నుంచి దూరంగా వెళ్ళిపోతావేమోనని సంకోచించాను. నా మనసులో విషయాన్ని నీతో చెప్పకుండా ఉండిపోయాను. నువ్వు ఒప్పుకుంటే నీ అనుమతి తీసుకున్నాక నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఈరోజు పరిస్థితుల ప్రభావం వల్ల నీ మెడలో నేను ఆ తాళిని కట్టాల్సి వచ్చింది. నీకిష్టం లేకపోతే మనిద్దరం ఇప్పుడు ఎలా ఫ్రెండ్స్లా ఉన్నామో అలాగే ఉందాం. నిన్ను బలవంతంగా నా భార్యను చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు అంటూ తలదించుకుని నిలబడ్డాడు విజయ్. మాత్రం ఎటూ తోచని పరిస్థితుల్లో మౌనంగా నిలబడిపోయింది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఆల్రెడీ పెళ్లి పేరుతో ఒకసారి మోసపోయి ఎదురు దెబ్బలు కూడా తిన్నాను. కానీ ఇప్పుడు జరిగిన పెళ్లికి ఆ తాళికి విలువ ఇవ్వాలో లేదో తెలియక మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. విజయ్ ఇంట్లో వాళ్ళందరూ శ్రావ్యని ఇంతకు ముందు ఎలా చూసుకున్నారో ఏ తేడా లేకుండా అలాగే అంతే ప్రేమతో చూసుకుంటున్నారు. విజయ్ కూడా తనకి శ్రావ్య మీద ఉన్న ప్రేమని పెద్ద పెద్ద బహుమతులతో కాకుండా తను శ్రావ్య మీద చూపించే కేరింగ్తో, శ్రావ్యతో గడిపే సమయంతో శ్రావ్యకి అర్థమయ్యేలా చూపిస్తున్నాడు. రోజు గుడికి తీసుకువెళ్ళటం, సాయంత్రం పార్కుకి తీసుకువెళ్ళటం, తనకి ఏ చిన్న కష్టమూ కలగకుండా, ఏ చిన్న విషయంలోనూ తన మనసును నొప్పించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు విజయ్. రోజులు గడుస్తూ ఉన్నాయి. విజయ్ ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు.
మెల్లమెల్లగా విజయ్ చూపించే ప్రేమతో శ్రావ్య మనసు కూడా మారుతూ కాలక్రమంలో విజయ్ని భర్తగా అంగీకరించటం మొదలుపెట్టింది. విజయ్ శ్రావ్య ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. ఇదండి ఈరోజు కథ. జానకమ్మ గారు తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించింది? ఆవిడ ఆ రోజు విజయ్కి శ్రావ్యకి పెళ్లి జరిపించటం కరెక్టే అని మీరు భావిస్తున్నారా? లేదంటే శ్రావ్యని పవన్తో వెళ్ళిపోయి ఉండటమే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.